వెల్కమ్ టు పూరా లోకల్. గోల్డ్ లోన్స్ కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం రుణదాతలు ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఆధారంగా రుణాలను మంజూరు చేయడానికి వీలుండదు. బంగారం నాణ్యతతో పాటు తాకట్టు తేదీకి తొలి 30 రోజుల సగటు ముగింపు ధరను పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే ముందు రోజు ముగింపు ధర ప్రకారమైన రుణగ్రహీతకు ఎంత మొత్తం అప్పుగా ఇవ్వచ్చన్నది లెక్కించవచ్చు. 2,50,000 కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ 85% ఆర్బీఐ నిర్ణయించింది. అలాగే 2,50,000 నుండి 5 లక్షల వరకు 80%, 5 లక్షలు దాటిన రుణాలకు 75% నిర్ణయించింది. తాకట్టు పెట్టే బంగారం వస్తువుల రూపంలో ఉంటే 1 కేజీ, వెండి అయితే 10 కేజీలు మించకూడదు. గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంటే ఒక్కో కాయిన్ 50 గ్రాములకు, వెండి కాయిన్స్ అయితే 500 గ్రాములకు మించరాదు. ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లిస్తే అదే రోజున తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 7 పని దినాలకు మించకుండా బంగారాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా రుణదాతకు, రుణగ్రహీతకు మధ్య జరిగిన ఒప్పందంలో ఉండాల్సిన వివరాలను కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. తాకట్టు పెట్టే వస్తువుల వివరాలను, వాటి విలువలను ఖచ్చితంగా పేర్కొనాలి. అప్పు తిరిగి చెల్లించకపోతే వేలం ప్రక్రియ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు డాక్యుమెంట్లో స్పష్టంగా ఉండాలి. వేలానికి ముందు అప్పు తిరిగి చెల్లించేందుకు రుణగ్రహీతకు ఇవ్వాల్సిన నోటీస్ వ్యవధిని కూడా పేర్కొనాలి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన ప్రకారం ఆర్బీఐ తన మార్గదర్శకాలను సవరించినట్టు సమాచారం. పసిడి రుణాల విషయంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఒకే తరహా నిబంధనలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసినట్టు తెలుస్తుంది.